దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభుపేట సాయంకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలండి. అలాగే నన్ను ఈ స్థలానికి ఆహ్వానించినటువంటి స్థానిక దైవజనులకు, దైవజనురాలకి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి మరొకసారి మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. మరి గతంలో ఒకసారి ఈ కూడికల్లోనే ప్రారంభంలో మీ మధ్యకు రావడం జరిగింది. మరి అప్పుడు నేను ఏం మాట్లాడాను మీకు ఎవరికైనా గుర్తుందండి? ఎవరు చెప్పారు? రైట్, వెరీ గుడ్. కుటుంబం గురించి, కుటుంబంలో పిల్లల యొక్క బాధ్యతల గురించి, అలాగే తల్లిదండ్రుల యొక్క బాధ్యతల గురించి కూడా మనము ధ్యానం చేయడం జరిగింది. మరొకసారి మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి వాక్య భాగం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మ రక్షణను పొందుచు చెప్పనసక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మాట్లాడే దైవమా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభువా, యొక్క రాత్రికాల సమయంలో నీ వాక్యాన్ని మేము చదువుకున్నాం. నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా నాతో మా అందరితో మీరు మాట్లాడుతూ ఉంటుండగా వినగలిగే చెవులను, గ్రహించేటువంటి హృదయాన్ని, లోబడే జీవితాన్ని మాకందరికీ దయచేయండి. మా ముందున సమయాన్ని దీవెనకరంగా చేయండి. మీరు మాట్లాడుతూ ఉంటుండగా మా హృదయాలు ప్రభువా మేము స్థిరపరచుకోవడానికి సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములో స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి అంశం ఏంటంటే సంతోషం. ఏంటండి? సంతోషం. పేతురు తాను రాసినటువంటి మొదటి పత్రికలో ఈ విషయాలని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొదటి పేతురు, రెండో పేతురు అని సాధారణంగా పిలుస్తూ ఉంటారు. పేతురులు ఇద్దరు లేరు. ఎంతమంది పేతురులు ఉన్నారు? ఒకరే పేతురు. అయితే ఆ ఒక్కడే పేతురు 2 పత్రికలు రాశాడు. కాబట్టి పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక అంటే అది అర్థవంతంగా ఉంటుంది అనేది నా యొక్క ఆలోచన. పేతురు ఈ పత్రికను ఎవరికి రాస్తున్నాడంటే చూడండి, మొదటి వచనంలో యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలతియా, కప్పదొకియా, ఆసియా, బితునియా అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేతురు అందరికీ తెలుసు కదా. ఎవరండి పేతురు? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యుల్లో ఒకడు. యేసు ప్రభుకి 12 మంది శిష్యులు ఉంటే ఒక 3 శిష్యులు ఆయనకి బాగా అంతరంగికంగా ఉండేవారు, బాగా సన్నిహితంగా ఉండేవారు. పేతురు, యాకోబు, యోహాను. అలాగా ఆయనకు సన్నిహితంగా ఉండేటువంటి 3 శిష్యుల్లో ఈ పేతురు ప్రధానమైనటువంటి వ్యక్తిగా మనము చూడగలుగుతున్నాం. యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్ళినా పేతురు కూడా ఉంటూ ఉండేవాడు.
ప్రియమైన బిడ్డలారా, ఈ పేతురు ఎవరికి ఈ పత్రికను వ్రాస్తున్నాడంటే యేసుక్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి వారికి ఈ పత్రికను వ్రాస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధులైనటువంటి వారికి, విశ్వాసులైనటువంటి వారికి, ఆయా ప్రాంతాల్లో చెదరిపోయినటువంటి దేవుని బిడ్డలకి ఈ పత్రికను వ్రాస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి ఈ విషయాలు అన్యుల కొరకు చెప్పబడినటువంటి విషయాలు కాదు. ఎవరి కొరకు చెప్పబడిన విషయాలు? ఏమండి? విశ్వాసులైనటువంటి వారి కొరకు. ఏమండి? పరిశుద్ధత పొందినటువంటి వారు. ఏమండి? యేసు రక్తము చేత ప్రోక్షించబడినటువంటి వారు, అనగా కడగబడినటువంటి వారు, దేవుని బిడ్డలైనటువంటి వారికి పేతురు ఈ పత్రికను వ్రాస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ పత్రికలో మనకి ఇవ్వబడినటువంటి వచనాన్ని మనం ఆలోచన చేసినట్లయితే మీరు సంతోషిస్తున్నారు అంటున్నాడు. ఏమండి? 8-9 వచనాల్లో మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మ రక్షణను పొందుచు చెప్పనసత్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఈ వచనాల్లో నుంచి మనకి ఇవ్వబడినటువంటి అంశం ఏంటంటే సంతోషం. సంతోషం. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున మానవుడు సంతోషం కోసం వెతుకులాడుతున్నాడు కదండి. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి అనేటువంటి కోరిక. మాకు సంతోషం అవసరం లేదన్న వాళ్ళు ఏమైనా ఉన్నారు ఇక్కడ? విశ్వాసులైనటువంటి వారికి సంతోషం కావాలి, అలాగే అవిశ్వాసులైనటువంటి వారు కూడా సంతోషం కోసమే వారు వెతుకుతున్నారు. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ సంతోషం అనే దాని గురించి మనం ఆలోచన చేసినట్లయితే దేవుని బిడ్డలకు ఉండేటువంటి సంతోషాన్ని గురించి ఇక్కడ దేవుని బిడ్డలకు రాస్తున్నాడు కదా. కాబట్టి దేవుని బిడ్డలకు ఉండేటువంటి సంతోషాన్ని గురించి ఈ విధంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? చెప్పనసత్యమును మహిమాయుక్తమునైన సంతోషము. ఏమంటే దేవుని బిడ్డలకు ఉండేటువంటి సంతోషం ఏంటంట? అది మాటల్లో చెప్పడానికి వీలు లేనటువంటిది. అది అనుభవిస్తేనే కానీ ఎవరికి తెలియదు. చెప్పనసత్యమును మహిమాయుక్తమునైన సంతోషం. ప్రియమైన బిడ్డలారా, అంటే చెప్పడానికి కూడా వీలు పడే సంతోషం కూడా ఒకటి ఉందని మనకు అర్థమవుతుంది. దేవుని బిడ్డలకు ఉండేటువంటి సంతోషం మహిమాయుక్తమైనటువంటిది. మరి లోకస్తులు కూడా సంతోషిస్తున్నారు కదా. మరి వారికి ఉండేటువంటి సంతోషం ఏంటి? అది ఈ భౌతికమైనటువంటి సంతోషం. కాబట్టి సంతోషం అనగానే 2 రకాల సంతోషాలు మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి భౌతికమైనటువంటి సంతోషం, ఈ లోక సంబంధమైనటువంటి సంతోషం. రెండవది ఆధ్యాత్మికమైనటువంటి సంతోషం లేదా పర సంబంధమైనటువంటి సంతోషం, దైవికమైనటువంటి సంతోషం. ప్రియమైన బిడ్డలారా, ఈ దైవికమైనటువంటి సంతోషం అది మాటల్లో చెప్పడానికి వీలు లేనటువంటిది, అది మహిమాయుక్తమైనటువంటిది అని దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతా ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున ఈ 2 సంతోషాల యొక్క వ్యత్యాసాన్ని ఒకసారి చూసి మనం నిజమైనటువంటి సంతోషాన్ని ఎలాగున మనం పొందుకోగలమో దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. ప్రియమైన బిడ్డలారా, ప్రతి ఒక్కరికి కూడా సంతోషం కావాలని కోరుకుంటూ ఉంటారు. ఒకసారి ఒక వ్యక్తి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడంట. అయ్యా, నాకు రాత్రులు నిద్ర పట్టట్లేదు, నాకు పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయి, లేకపోతే నాకున్నటువంటి బాధలను బట్టి కన్నీరు, ఏడ్పు, నాకు సంతోషం కావాలి అని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడంట. ఏమంటే దేనికోసం వెళ్ళాడు డాక్టర్ గారి దగ్గరికి? సంతోషం కోసం. ప్రియమైన బిడ్డలారా, సంతోషం అనేది ఏమైనా డాక్టర్ గారు ఇస్తారా? జ్వరం వస్తే తగ్గించగలరేమో, లేకపోతే ఏదైనా నొప్పి వస్తే తగ్గించగలరేమో, దెబ్బ తగిలితే గాయాన్ని మార్చగలరేమో. కానీ ఈ వ్యక్తి దేనికోసం వెళ్ళాడు? సంతోషం కోసం వెళ్ళాడు. సరే, ఏ డాక్టర్ కూడా వచ్చినటువంటి వ్యక్తిని నిరుత్సాహపరచడు,
కాబట్టి ఏయో బలానికి కొన్ని మాత్రలు రాసి నువ్వు బాగా రెస్ట్ తీసుకో, ఈ మాత్రలు వాడు, వారం తర్వాత మళ్ళీ కనబడు అని చెప్పేసి పంపిస్తాడంట. వారం అంతా మాత్రలు వాడాడు, వారం అంతా తను తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకున్నాడు. మళ్ళీ వారం తర్వాత మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వచ్చాడు. వచ్చి, అయ్యా మీరు ఇచ్చినటువంటి మందులు నేను వాడాను, మీరు చెప్పిన జాగ్రత్తలన్నీ నేను తీసుకున్నాను, కానీ నాలో సంతోషం ఇంకా రాలేదు, నేను సంతోషించలేకపోతున్నాను అని చెప్పేసి చెప్పాడంట. ఇదిగో నీవు సంతోషం కావాలా, సరే నువ్వు సంతోషించాలంటే మన పట్టణానికి ఒక సర్కస్ వచ్చింది. సర్కస్లో చాలామంది పిల్లలు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి యానిమల్స్ లేకపోతే అక్కడ ఉండేటువంటి ఆ విన్యాసాలు చూసి చాలా సంతోషిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ సర్కస్కి వెళ్ళు, దాంట్లో బహున్ అనేవాడు ఒకడు ఉన్నాడంట. చాలా చక్కగా అందరినీ నవ్వు రానోడు కూడా నవ్వుతున్నాడు. కాబట్టి అక్కడికి వెళ్తే నీకు ఖచ్చితంగా కొన్ని నిమిషాలైనా నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు అని చెప్పాడంట. ఈ వ్యక్తి పెద్ద నిట్టూర్పు విడిచి ఒక చిన్న ఏమండి సనిగినట్లుగా చేశాడంట. అదే అలాగంటున్నావు, ఏమైంది అంటే ఆయన అన్నాడు, అందరినీ నవ్విస్తున్నటువంటి ఆ బఫూన్ని నేనేనండి, నేను అందరినీ నవ్వించగలుగుతున్నాను కానీ నాకు నేనుగా నేను నవ్వలేకపోతున్నాను. ఏమండి చాలామంది జనాల మధ్యలో ఉన్నప్పుడు రకరకాల జోక్స్ వేసి మనుషుల్ని ఏం చేస్తారు, నవ్విస్తూ ఉంటారు. కొంతమంది అలాగ జోక్ చేసేవాళ్ళు వాళ్ళు కూడా ఉంటే బాగుంటుందని కోరుకుంటూ ఉంటారు. ప్రయాణాలు జరుగుతున్నప్పుడు అవసరమైతే వాళ్ళకి టికెట్ పెట్టుకుని తీసుకుని వెళ్తూ ఉంటారు, ఎందుకంటే కాలక్షేపం అవుతుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అయితే కొంతమంది అందరినీ నవ్వించగలుగుతారు కానీ వారు ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తూ ఉంటారు. ఒకవేళ 10 మందిలో ఉన్నప్పుడు నువ్వు నవ్వుతూ కనబడొచ్చేమో, కానీ నువ్వు రాత్రులు పడకకి వెళ్ళినప్పుడు ఒంటరిగా నువ్వు ఏడుస్తున్నావేమో. ఈ రోజున ప్రతి వ్యక్తి కూడా సంతోషం కోసం వెతుకుతున్నాడు. ప్రియమైన ఏర్పడరా, అందుకనే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు సంతోషం ఎక్కడ దొరుకుతుందని వెతుకుతూ ఏదైనా సర్కస్ వస్తే బాగుండు అని సర్కస్కి వెళ్ళి కొన్ని క్షణాలు సంతోషించడానికి ప్రయత్నం చేస్తున్నారు. లేదా ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి సంతోషించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లేదా ఏదైనా సినిమా, కొత్త సినిమా వస్తే ఆ సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూసి 3:30 గంటలు ఏదో సంతోషించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రియమైన ఏర్పడరా, ఇది లోక సంబంధంగా మనము వెతికేటువంటి సంతోషం. బైబిల్లో మనం గమనించినట్లయితే చూడండి, ఈ లోక సంబంధమైనటువంటి సంతోషాన్ని గురించినటువంటి కొన్ని ఉదాహరణలు నేను జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 14వ అధ్యాయం 6వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా మనం చూస్తా ఉన్నాం. అయితే హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరిచెను గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేశాను. ఏమండి, హేరోదు ఏమండి రాజు, చక్రవర్తి, ఆయన జన్మదినం వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య ఏం చేసిందంట, నాట్యం చేసింది. ఈ నాట్యము హేరోదుని ఏం చేసిందంట, సంతోషపరిచింది. ప్రియమైన ఏర్పడరా, హేరోదు పుట్టినరోజు నాడు సంతోషించడానికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏంటి ఆ కార్యక్రమం అంటే డ్యాన్స్ ప్రోగ్రాం. ఏ ప్రోగ్రాం? డ్యాన్స్ ప్రోగ్రాం. ఏమంటే ఈ రోజున కూడా మనుషులు సంతోషించడానికి ఏం చేస్తున్నారు, డ్యాన్సుల కోసం ఎగబడతా ఉన్నారు. టీవీలో కూడా ఈ మధ్యకాలంలో ఏమంటే ఇటువంటి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఎక్కువైపోయినాయి. ఎంటర్టైన్మెంట్, జనాల్ని సంతోషపరచడానికి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, రకరకాల ప్రోగ్రామ్. ఈ రోజున విశ్వాసులు కూడా టీవీల ముందు అతుక్కుపోయి ఈ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్లో నిమగ్నం అయిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అవి నిజంగా మనకి సంతోషాన్ని ఇవ్వగలవా? ఈ రోజున ప్రియమైన ఏం బిడ్డలారా, సినిమాల్లో ఎవరైతే హీరోస్గా మనకి కనిపిస్తున్నారో, హీరోయిన్స్గా ఎవరైతే కనిపిస్తున్నారో, కొంతమంది వారు సంతోషాన్ని కలిగి లేకపోవడం వల్ల ఆత్మహత్యలు చేసుకునేటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం.
అందరినీ సంతోషపరిచినటువంటి వారు, అందరినీ నవ్వించినటువంటి వారు, వారు ఎందుకు చనిపోవాలి? వాళ్ళలో ఏమి లేదండి, సంతోషం లేదు. వారిని అందరినీ నవ్వించగలుగుతున్నారు కానీ వారు మాత్రం నవ్వలేకపోతున్నారు. ఇక్కడ డ్యాన్సుల్లో సంతోషం కోసం హేరోదు కోరుకుంటా ఉన్నాడు. ఇది లోక సంబంధమైనటువంటి సంతోషం. అలాగే మనం గమనించినట్లయితే చూడండి, లూకాసు సువార్త 12వ అధ్యాయం 19వ వచనంలో మనం గమనించినట్లయితే, లూకాసు సువార్త 12వ అధ్యాయము 19వ వచనం, నా ప్రాణముతో నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం, ధనవంతుడు. ప్రియమైన ఈ ధనవంతుని యొక్క పంట బాగా పండిందంట. ధనవంతుడు ఏం చేశాడంటే తన కొట్లన్నిటిని కూడా విశాలపరిచాడంట. ఆ కొట్లలో ధాన్యాన్ని నింపుకున్నాడు. అంతా అయిపోయిన తర్వాత ఒక మడత కుర్చీలో కూర్చుని కాలు మీద కాలు వేసుకుని రిమోట్తో ఆ టీవీ ఆన్ చేస్తూ తన ప్రాణంతో ఈ విధంగా అనుకుంటున్నాడంట. ఏమనుకుంటున్నాడు? నా ప్రాణమా, 19వ వచనంలో, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. ఇంకా పని చేయకపోయినా ఈరోజు సంపాదించిన దాంతో జీవితకాలం అంతా కూడా తింటూ ఉండొచ్చు. తిన్నా తరిగిపోయినటువంటి సంపద ఈ రోజున మనకు వచ్చింది. ప్రాణంతో అనుకుంటున్నాడు. కాబట్టి సుఖపడు. నీకేం కావాలి? నీకు ఎటువంటి చైర్ కావాలి, ఎటువంటి మంచం కావాలి, ఎటువంటి పరుపు కావాలి, ఎటువంటి కారు కావాలి, ఏ విధంగా నువ్వు సంతోషించాలనుకుంటున్నావు? శరీరమా, ఇదిగో సంతోషించు, సుఖించు, తినము, నీకేం కావాలో తిను, త్రాగుము, నీకు ఏం కావాలో త్రాగు. మద్యం ఏ బ్రాండ్ కావాలి, త్రాగు. తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందాం. ఏమంటే ఈ రోజున మనుషులు దేంట్లో సంతోషాన్ని వెతుకుతున్నారు తెలుసా? తినడంలో సంతోషం కదండి. ఒకప్పుడు రోడ్ల మీద ఇన్ని తిని బండారాలు దొరికాయా మనకి? ఈ రోజున ఏ మూల చూసినా సరే పానీపూరి బండి కనబడుతుంది, ఏ మూల చూసినా సరే బజ్జీల బండి కనబడుతుంది, ఏ మూల చూసినా సరే నూడిల్స్ కనబడుతూ ఉంటాయి, ఫ్రైడ్ రైస్ కనబడుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళు ఇంట్లో వంటలు వండట్లేదంట, ఫాస్ట్ ఫుడ్లు. ఏమండి కొద్దిగా ఈ రోజు నీరసంగా ఉంది, కొద్దిగా ఫ్రైడ్ రైస్ తెచ్చేస్తారా, లేకపోతే ఆ కర్రీ తెచ్చేస్తారా? ప్రియమైన ఏం పెట్టారా? సుఖానికి అలవాటు పడిపోయింది ప్రాణం. సుఖించమంటున్నాడు. ఒకప్పుడు చక్కగా అందరూ కూడా కింద కూర్చునేవారు ఇలాగా. ఇప్పుడు యవనస్తులు కూడా కింద కూర్చోవడానికి ఇష్టపడతలేరు. అంటే సుఖం. ఏదైనా గుడికి వెళ్ళాలంటే అక్కడ ఏమైనా కుర్చీలు ఉంటాయా, అక్కడ ఫ్యాన్ ఉంటుందా, సరిగ్గా ఫ్యాన్ కింద కూర్చోవాలి. ప్రియమైన ఏం పెట్టారా? సుఖం. తర్వాత తిండి, తినాలి. ఈ రోజున నానా అడ్డమైనటువంటి గడ్డి అంతా తినేసి లేనిపోని రోగాలు తెచ్చుకుంటారు మనుషులు. యవనస్తులకి ఇంట్లో తల్లిదండ్రులు చక్కగా ఇంట్లో వండితే 10 సార్లు కడుగుతారు. బయట ఏమైనా కడుగుతారా? కనీసం ఉల్లిపాయ కడగడం చూసారా మీరు? ఇంట్లో వంట చేసుకునేటప్పుడు ఉల్లిపాయ కడుగుతారా లేదా మీరు? టమాటాలు కడగడం చూసారా బయట? ప్రియమైన ఏం పెట్టారా? ఇష్టం వచ్చినట్టు వండుతారు కానీ దాన్ని అబ్బా భలే ఉందని తినేస్తూ ఉంటారు. ఈ రోజున మనుషులకి ఆరోగ్యం సరిగ్గా ఉండట్లేదు. తిను. ఎందుకు? సంతోషం కోసం. త్రాగు. ఈ రోజున ప్రభుత్వమే మద్యాన్ని అమ్మేస్తుంది కదండి. త్రాగుడు వల్ల చాలామంది తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు, తమ అవయవాల్ని పాడు చేసుకుంటున్నారు. దేనికోసం అంటే సంతోషం కోసం. ఎందుకు తాగుతున్నావురా నువ్వు అంటే సంతోషం. ప్రియమైన జన్మట్లరా, సిగరెట్ పెట్టి మీద ఉంటుంది, పెద్ద అక్షరాలతోనేమో
ఆనందించండి అంటది కదా. కానీ చిన్న అక్షరాలతో పొగ త్రాగుట ఆరోగ్యానికి హానికరం. పెద్ద అక్షరాలే చూస్తారు మనవాళ్ళు. ఆ గుట్కా మీద, కైనీ మీద, ఆ ప్యాకెట్ మీద ఉంటుంది క్యాన్సర్ వచ్చినటువంటి బొమ్మలు. కానీ మనవాళ్ళు దాన్ని ఏం చేస్తున్నారు? ఇష్టంగా తినేస్తూ ఉన్నారు. అంటే సంతోషం, సంతోషం. అది తింటే కాసేపు ఏదో వేగాల మీద తేలుతున్నట్లుగా ఉంటుంది. విచారకరమైన విషయం ఏంటంటే క్రైస్తవులు కూడా, గుడికి వచ్చేవాళ్ళు కూడా, ప్రియమైన బిడ్డలారా, కొంతమంది అక్కడ వారికి సిగరెట్ తాగేసి వచ్చేసి అక్కడ పడేసి మందిరానికి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ గురించి నేను మాట్లాడతలేదు. ఈ రోజున నీవు సంతోషం కోసం వెతుకుతున్నావు, మంచిదే. దేంట్లో సంతోషం, నిజమైన సంతోషం ఉందని నువ్వు అనుకుంటున్నావు? ఏమంటే ఆ సినిమాల్లో, ఆ సినిమా డాన్సుల్లో సంతోషం ఉందని నువ్వు అనుకుంటున్నావా? లేకపోతే ఏదో ఫ్యాను, ఏసీ, ఏమంటే మనుషులు ఏసీకి ఫ్యాన్కి అలవాటు ఊడిపోతూ ఉన్నారు. ఒకప్పుడు ఎంత ఎండ కాసినా ఏమండి మనం చక్కగా ఉండేవాళ్ళం. ఇప్పుడు కరెంటు పోతే ఒక నిమిషం ఉండలేకపోతున్నాం. ఎందుకంటే ఏసీకి అలవాటు అయిపోయింది, ఫ్యాన్కి అలవాటు అయిపోయింది. ప్రాణం, సుఖం, సుఖాశక్తి కలిగినటువంటి వారంట. అలాగే తిను, త్రాగు, ఇవన్నీ దేనికోసం అంటే నువ్వు సంతోషించడానికి. ఇది ఈ లోక సంబంధమైనటువంటి సంతోషం అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఏమండి ఇంకా కొంతమంది దేనిలో సంతోషించాలని అనుకుంటారంటే, కీర్తన గ్రంథం చూడండి ఒక మాట. కీర్తన గ్రంథము 62వ కీర్తన 4వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. కీర్తన గ్రంథము 62వ కీర్తన 4వ వచనం. అతని చూడండి, అబద్ధమాడుట వారికి సంతోషము. చాలండి, సంతోషం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ రోజున మనుషులు సంతోషాన్ని వెలుగుతున్నారు. ఎక్కడంటే ఆ సినిమా డాన్సుల్లో సంతోషం కావాలనుకుంటున్నారు, లేకపోతే ఆ తిండిలో సంతోషం కావాలనుకుంటున్నారు, ఆ త్రాగుడిలో సంతోషం కావాలనుకుంటున్నారు. మరి కొంతమంది అబద్ధాలు ఆడి సంతోషిస్తున్నారంట. అబద్ధాలు, ఏమండి టెక్నాలజీ పెరిగే కొలది అబద్ధాలు కూడా పెరిగిపోయినాయి. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత సత్యం చెప్పేవాడు ఒకటి కనబడతలేదు. ఎక్కడున్నావంటే ఇక్కడ సెంటర్లో ఉన్నాడు, కాకినాడలో ఉండి. ఏమండి ప్రియమైన ఏం పడరా, ఒక చోట ఉన్నాడు, ఒక చోట ఉన్నానని చెప్పేసి చెప్పేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున పిల్లలు అబద్ధాలు, ఏమండి భర్త దగ్గర భార్య అబద్ధాలు, భార్య దగ్గర భర్త అబద్ధాలు. ఈ రోజున అబద్ధాలు ఎవరు నమ్మాలో అర్థం కావట్లేదు. ఈ అబద్ధాలు ఆడి చూసావు భలే నమ్మించానని చెప్పేసి సంతోషించే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రియమైన జన్మలరా, ఇవన్నీ కూడా లోక సంబంధమైనటువంటి సంతోషాలు. ఇవి భౌతికమైనటువంటి సంతోషాలు. ఇవి జస్ట్ ఆ క్షణంలో ఒకవేళ నీకు సంతోషాన్ని కలిగించొచ్చేమో, కానీ ఆ మరుక్షణమే అపరాధ భావం నీలో ఉంటుంది. అబద్ధాలు ఆడిన తర్వాత మళ్ళీ నీకు ఎలాగనిపిస్తుంది? తర్వాత మా ఆవిడ పిచ్చిది ఎలా నమ్మేసిందో అని చెప్పేసి, ఏమండి తర్వాత మళ్ళీ అపరాధ భావం వెంటాడుతుందా లేదా? ప్రియమైన ఏం బిడ్డలారా, ఈ రోజున ఈ లోక సంబంధమైనటువంటి సంతోషం అది నిజమైన సంతోషం కాదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరొక సంతోషం ఉంది, అది చెప్పనసఖ్యమైనటువంటి సంతోషం. అది మహిమాయుక్తమైనటువంటి సంతోషం, అది దైవికమైనటువంటి సంతోషం, అది పరసంబంధమైనటువంటి సంతోషం. ప్రియమైన బిడ్డలారా, పేతురు ఆ సంతోషాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ఒకసారి ఆ పేతురు రాసినటువంటి పత్రికలో ఆ మాటలు మరొకసారి మనం చూద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మ రక్షణను పొందుచు చెప్పనసత్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై
ఆనందించుచున్నారు. ఏమంటే చెప్పన సత్యమైనటువంటి మహిమాయుక్తమైనటువంటి సంతోషాన్ని గురించి ఇక్కడ పేతురు మాట్లాడుతున్నాడు. ఎలాగ ఈ సంతోషం దేవుని బిడ్డలైనటువంటి వారికి వచ్చింది అని మనం ఆలోచన చేసినట్లయితే, ప్రియమైన బిడ్డలారా, అది ఎలాగ వచ్చింది అని మనం ఆలోచన చేసినట్లయితే అది ఆత్మరక్షణను బట్టి వచ్చిందని మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మరక్షణను బట్టి వచ్చింది. చూడండి, మీరు ఆయనను చూడకపోయినా ఆయనను మీరు ప్రేమిస్తున్నారు. పేతురు చూశాడు యేసు ప్రభుని. తర్వాత యేసు ప్రభు వారు పరలోకానికి ఆరోహణం అయిపోయాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు ఈ భూమి మీద సంచరిస్తూ అనేక మందికి తాను ప్రత్యక్షపరుచుకుని సజీవునిగా 40వ దినాన్ని పరలోకానికి ఆరోహణం అయిపోయాడు. ఆ తర్వాత పేతురు మిగిలిన శిష్యులు 10 రోజులు ఆ 120 మంది మేడ గదిలో వారు ప్రార్థించి పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఆ యేసు పునరుత్థానుడైనటువంటి యేసు గురించి వారు ప్రకటించడం ప్రారంభించారు. ప్రియమైన వారు ప్రకటించినప్పుడు యేసు ప్రత్యక్షంగా భూమి మీద లేడు. కానీ వారు ఏ యేసు గురించి అయితే చెప్పారో ఆ యేసును కొంతమంది ఏం చేశారు చెప్పండి? చూడకపోయినా ఏం చేశారు? విశ్వసించారు. చూడకపోయినా ఏం చేశారు? ఆయనను ప్రేమించారు. అదే అంటున్నాడు ఇక్కడ, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలము, అనగా ఆ విశ్వాసానికి ఫలమే ఆత్మరక్షణ. రక్షణ ఏ విధంగా మనిషికి దొరుకుతుందంటే, మానవుని వైపు నుంచి విశ్వాసము, దేవుని వైపు నుంచి కృప. మీరు కృప చేత విశ్వాసము వలననే రక్షించబడి ఉన్నారని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని వైపు నుంచి కృప, మానవుని వైపు నుంచి విశ్వాసం, ఈ రెండు కలిసినప్పుడే కృప ప్లస్ విశ్వాసము ఈజ్ ఈక్వల్ టు ఏంటి చెప్పండి? ఆత్మరక్షణ, రక్షణ. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఎవరి జీవితాల్లో అయితే ఈ రక్షణ అనుభవం ఉంటుందో వారు చెప్పన సత్యమైనటువంటి సంతోషాన్ని కలిగిన వారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అనగా దేవునిని ప్రియమైన బిడ్డలారా వారు అనుభవించినటువంటి పరిస్థితి. బైబిల్లో మనం చూసినట్లయితే కొంతమంది యేసు ప్రభు వారు జీవించినటువంటి దినాల్లో ఆయనను చూసినప్పుడు వారు సంతోషాన్ని పొందుకున్నారు. బైబిల్లో కొంతమంది ఉదాహరణ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే లూకా సువార్త 19వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము 6వ వచనం. అక్కడ చూడండి, 3వ వచనంలో మనం గమనించినట్లయితే యేసు ఎవరో అని చూడగోరెను. ఎవరండి? జక్కయ్య, పొట్టివాడు. అంతేకాదు ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటంటే సుంకపు గుత్తదారుడు అని మనం చూస్తా ఉన్నాము. అంతేకాదు ఆ వ్యక్తిని గురించి వ్రాయబడినటువంటి మాట, అతడు సుంకపు గుత్తదారుడు, ధనవంతుడునైనా జక్కయ్య. చూడండి, ఆయన గురించి వ్రాయబడినటువంటి మాట పాపి అని వ్రాయబడింది. పాపి అయిన మనిషిని యొద్ద బస చేయవలెనని చాలా అనుకున్నారంట. జక్కయ్య పేరు అది మాసిపోయింది. తన పేరు కంటే తను చేసినటువంటి పాపాలు ఎక్కువైపోయినాయి. అందుకనే ఇంకా పేరు పెట్టి ఆవిడ పిలవట్లేదు, పాపి అని పిలుస్తున్నారు. ఎందుకంటే అందరి దగ్గర దౌర్జన్యంగా సుంకాన్ని వసూలు చేస్తూ ఉండేవాడు. ఆ డబ్బుతో ధనవంతుడిగా మారిపోయాడు. పాపిగా పిలువబడుతున్నాడు ఆ ఊర్లో. ఒక రోజున ఆయనకు ఒక ఆశ కలిగింది. ఏంటి ఆశ అంటే యేసును చూడాలని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్యను చూడాలని ఆశ. ప్రియమైన ఈ రోజున నీకున్నటువంటి ఆశ ఏంటి? ఈ రోజున నీకున్నటువంటి ఆశ ఏంటి? రకరకాల ఆశలు ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా. నేను చచ్చిపోయే లోపల నా మనవడిని ఎత్తుకోవాలని చెప్పేసి, లేకపోతే నా పిల్ల పెళ్లి చేయాలని చెప్పేసి, ప్రియమైన బిడ్డలారా, లేకపోతే ఒక ఇల్లు కట్టాలి, లేకపోతే ఇంకో పొలాన్ని అమర్చాలి,
రకరకాల ఆశలు ఉండే, తప్పని నేను అంటలేదు. కానీ అన్నిటికంటే ఉన్నతమైనటువంటి ఆశ ఏంటంటే యేసయ్యను చూడాలనేటువంటి ఆశ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యను చూడాలని జక్కయ్య ఆశపడినప్పుడు యేసయ్య తన కోరికను తీర్చాడు. జనాల దగ్గరికి వెళ్తే ఎవడో కూడా దారి ఇవ్వట్లేదు, అసలే పొట్టోడు. యేసు ప్రభువారు అదే మార్గంలో వస్తున్నాడని తెలుసుకుని ఆ మార్గంలో ఒక మేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఆయన జీవితం కూడా మేడు చెట్టులాగే ఉంది, మేడి పండులాగే ఉంది. మేడి పండు గురించి ఒకటి చెప్తారు, ఏంటిది? మేడి పండు చూడు మేలుమయ్యుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన గారు జక్కయ్య పైకి చూస్తే ఒకవేళ మేడి పండులా కనబడుతున్నాడేమో, కానీ తన అంతరంగం చూస్తే పురుగులు, అంటే పాపం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని చూడాలనుకున్నాడు కదా. యేసు ప్రభుకి తెలిసిందే జక్కయ్య యొక్క ఆశ. ఆయన వెళ్తూ వెళ్తూ సరిగ్గా జక్కయ్య ఉన్న చెట్టు దగ్గర నిలిచాడంట. పైకి చూశాడంట, పేరు పెట్టి పిలిచాడు, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని చెప్పినప్పుడు చూడండి, జక్కయ్య చేస్తున్నటువంటి పని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 5వ వచనంలో జక్కయ్య 6వ వచనంలో త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యను చూసినప్పుడు తనలో సంతోషం పట్టలేకపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దిగు అని చెప్పగానే బహుశా అలా దిగుంటాడో ఉరికేసి ఉంటాడేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆ ఆనందంలో ఏమండి చూడాలి, చూస్తే చాలు అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు యేసు ప్రభు? ఆయనతో మాట్లాడుతున్నాడు. అంతేకాదు, నేను నీ ఇంటికి వచ్చేస్తానంటున్నాడు. త్వరగా దిగి ఏమండి ఆయనను ఎక్కడ చేర్చుకున్నాడంట? ఇంటిలోనికి చేర్చుకోకముందు హృదయంలోనికి చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే యేసయ్య తన హృదయంలోనికి వచ్చేసాడో తన ఇంటిలోని కూడా వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభువారు ఆ జక్కయ్య గురించి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునండి, రక్షణ చెప్పనసక్యమైనటువంటి సంతోషాన్ని మన జీవితాల్లోనికి తీసుకుని వస్తుంది. అది మహిమాయుక్తమైనటువంటి సంతోషం, మహిమాయుక్తమైనటువంటి సంతోషం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జక్కయ్యలో ఈ సంతోషం మహిమాయుక్తమైనటువంటి సంతోషం. ఏమంటే ఆ సంతోషం చేత నింపబడి ఏం చేస్తాడో తెలుసా? ఇదిగో నా ఆస్తిలో సగం నేను బీదలకు ఇచ్చేస్తాను, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి 4 అంతలు మళ్ళీ తిరిగి చెల్లించేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసారా, జక్కయ్య సంతోషంతో నింపబడ్డాడు. కారణం ఏంటంటే ఆయనను చూసి ఆయనను చేర్చుకొని రక్షణను పొంది ఆ మహిమాయుక్తమైనటువంటి చెప్పనసక్యమైనటువంటి సంతోషాన్ని ఆయన పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట మనం గమనించినట్లయితే లూకా సువార్తలోనే 23వ అధ్యాయం 8వ వచనంలో మనం గమనించినట్లయితే ఈ విధంగా వ్రాయబడింది. లూకా సువార్త 23వ అధ్యాయం 8వ వచనం, హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, హేరోదు యేసు ప్రభుకి వ్యతిరేకంగా నిలిచినటువంటి వ్యక్తి. యేసు ప్రభువాన్ని సిలువ వేసేటువంటి సమయంలో హేరోదు దగ్గరికి యేసు ప్రభువారు తీసుకుని రాబడతాడు. ఏమండి, హేరోదు తన ముందర నిలబడినటువంటి యేసు ప్రభును చూసి ఏం చేశాడంట? మిక్కిలి మామూలు సంతోషం కాదండి, ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటి? మిక్కిలి సంతోషించాను. అదే చెప్పనసక్యమైనటువంటి సంతోషం. ఎందుకంటే అప్పటికే చాలా రోజుల నుంచి యేసు ప్రభుని చూడాలనుకుంటున్నాడు. ఆ క్రింద వచనాల్లో మనం చూస్తాం. ఆయన గురించి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనా ఒక సూచక్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరాను. కాబట్టి అప్పటి నుంచో చూడాలనుకుంటున్నాడు యేసు ప్రభుని. ఆ రోజు చూశాడు. విచారకరమైన విషయం ఏంటంటే చూశాడు కానీ
జక్కయ్య చేర్చుకున్నట్లుగా తన హృదయంలోనికి యేసు ప్రభుని చేర్చుకోలేదు. అందుకనే తన జీవితంలో గొప్ప రక్షణను కోల్పోయాడు. చూసి సంతోషించారు యేసు ప్రభుని. ఇంకొక మాట మనము గమనించినట్లయితే, ప్రియమైన జనబిడ్డలారా, వారు యేసు ప్రభుని చూచి సంతోషించారు. యోహాను సువార్త చూడండి, 24వ అధ్యాయము. యోహాను సువార్త 20వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుకుందాం. తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పునరుత్థానమైనటువంటి ప్రభు. అప్పటికి వారు ఎంతో నిరాశలో ఉన్నారు, వారెంతో నిస్పృహలో ఉన్నారు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఒక గదిలో ఉన్నప్పుడు వారికి ప్రత్యక్షమైనప్పుడు శిష్యులు ఆయనను చూచి ఏం చేశారంట? సంతోషించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవునండి, యేసు ప్రభువారు భౌతికంగా ఈ భూమి మీద జీవించినటువంటి దినాల్లో చూసి సంతోషించినటువంటి వారిని మనం చూస్తాం. కానీ పేతురు సువార్త ప్రకటించినప్పుడు ఆయా దేశాల్లో చెదరిపోయినటువంటి దేవుని ప్రజలు వారు చూడకుండానే యేసు ప్రభుని వారి హృదయాల్లోనికి చేర్చుకున్నారు. చూడకుండానే ఆయనను ప్రేమించడం మొదలుపెట్టారు. చూడకుండానే ఆయన యందు విశ్వాసం ఉంచడం ప్రారంభించారు. ప్రియమైన దేవుని, అదే అంటున్నాడు పేతురు, మీరు మా దినాల్లో మేము చూసి నమ్మాం. ఏమండి, తోమ ఒక రోజున నేను ఆయన గాయాల్లో వేలు పెడితేనే కానీ ఆయన తిరిగి లేచాడని నేను నమ్మనంటే, యేసు ప్రభువు తోమా కోసం కూడా ఆయన మరొకసారి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు తోమాతో యేసు ప్రభువు ఒక మాట అంటాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, ఇక్కడ ఉన్నటువంటి మనలో ఎవరమైనా యేసు ప్రభుని చూసామా? కలలో కాదు, ప్రత్యక్షంగా చూడలేదు. కానీ ఈ రోజున మనం ఏం చేస్తున్నాం? ఆయన్ని నమ్ముతున్నాం. ఆయన ఇచ్చేటువంటి రక్షణ భాగ్యాన్ని మనము పొందుకుంటున్నాం. కాబట్టి ఈ రోజున చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని ప్రభు చెప్పిన రీతిగా ఆయనను చూడకపోయినా ఈ రోజున ఆయనను ప్రేమించే వారంగా దేవుడు మనం చేశాడు. ఆయనను చూడకపోయినా ఆయన యందు మనం విశ్వాసం ఉంచుతున్నాం. దానికి వచ్చినటువంటి ప్రతిఫలం ఏంటంటే ఆత్మ రక్షణ. కాబట్టి ఎవరి జీవితాల్లో అయితే నిజంగా యేసు ప్రభు వారు ఇచ్చేటువంటి రక్షణను వారు పొందుకుంటారో వారిలో నిజమైన సంతోషం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ లోక సంబంధంగా చాలా మంది పాపము చేసి ఆ పాపంలో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. ఏమండి, వ్యభిచారంలో సంతోషించాలనుకుంటున్నారు, త్రాగుల్లో సంతోషించాలనుకుంటున్నారు, మత్తు పదార్థాల్లో సంతోషించాలనుకుంటున్నారు, అబద్ధాలు ఆడడంలో సంతోషించాలనుకుంటున్నారు, సినిమాలు చూడడంలో సంతోషించాలనుకుంటున్నారు. కానీ అవేవి కూడా శాశ్వతమైనటువంటి సంతోషాలని ఇవ్వలేవు. తాగినంత వరకు ఒకవేళ గాల్లో తేలొచ్చేమో, మత్తు దిగిన తర్వాత మళ్ళీ మామూలే. సినిమాకి వెళ్ళిన తర్వాత 3:30 గంటలు ఒకవేళ నువ్వు నవ్వుతూ ఉండొచ్చేమో, వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ మామూలే. కానీ ఎప్పుడైతే నీ జీవితంలోనికి ఆ యేసును నువ్వు చేర్చుకుంటావో నీ జీవితంలో చెప్పనశక్యమైనటువంటి సంతోషం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజున ఇంకా నీవు సంతోషం కోసం వెతుకులాడుతున్నావా? లోకంలో ఎక్కడా మనకి సంతోషం దొరకదండి. యేసయ్యలోనే మనకి సంతోషం. హల్లెలూయా. యేసు ప్రభువే తన రక్షణ ద్వారా మనకి సంతోషాన్ని ఇస్తాడు. మన పాపాలు ఎప్పుడైతే క్షమించబడతాయో, మన పాపాలకి ఎప్పుడైతే ప్రాయశ్చిత్తం దొరుకుతుందో అప్పుడే మనలో నిజమైన సంతోషం ఉంటుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ ఇంకా నీ జీవితంలో సంతోషం లేదా, యేసయ్యకి నీ జీవితంలో చోటు లేదనమాట. జక్కేలాగా యేసయ్యను నీ హృదయంలోనికి, నీ ఇంటిలోనికి నువ్వు చేర్చుకుంటే ఆయన నిన్ను సంతోషముతో నింపుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండవదిగా మనం గమనించినట్లయితే మనము ఏ విధంగా సంతోషాన్ని, నిజమైన సంతోషాన్ని, చెప్పనశక్యమైనటువంటి సంతోషాన్ని, మహిమాయుక్తమైనటువంటి సంతోషాన్ని మనము పొందుకోగలమంటే చూడండి, ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనం.
మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున మన సంతోషం ఏదో రక్షించబడ్డామంటే సరిపోలేదు. రక్షించబడినప్పుడు దేవుడు మనల్ని సంతోషంతో నింపుతాడు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఆ సంతోషం అక్కడితో ఆగిపోవడానికి వీల్లేదు. ఆ సంతోషం ఏమవ్వాలి చెప్పండి, గట్టి చెప్పాలి, పరిపూర్ణతలోనికి రావాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, సంతోషంగా ఉన్నవాళ్ళు దేవుని స్తుతించకుండా ఉండలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఇండియా వాడు మంచి సిక్సర్ కొట్టాడు అనుకోండి క్రికెట్లో, ఏం చేస్తారు మన వాళ్ళు? కేకలేసేస్తూ ఉంటారు, చప్పట్లు కొట్టేస్తూ ఉంటారు. ఎందుకంటే సంతోషం. వాళ్ళు ఏమన్నా మనకి పావలా కానీ 10 రూపాయలు కానీ పంపిస్తారా సిక్సర్ కొట్టినట్టు? వాళ్ళు క్యాష్ అవార్డులు పొందుకుంటారు, మనం చప్పట్లు కొట్టినందుకు, మనకి విజిల్ వేసినందుకు మనకి ఏం పంపించరు. కానీ దేవుని కోసం మనం కేకలు వేస్తే ఏమండి, దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఎప్పుడు మన సంతోషం పరిపూర్ణం అవుతుందంటే ఆయనను అడిగినప్పుడు. హల్లెలూయా. చాలా విషయాలు మనకి కావాలి. చాలాసార్లు మనకు కావాల్సినవి మనం ఏం చేస్తామంటే తల్లిదండ్రులు అడుగుతూ ఉంటాం, లేకపోతే బంధువులను అడుగుతూ ఉంటాం, లేకపోతే స్నేహితులను అడుగుతూ ఉంటాం, లేకపోతే తోబుట్టులను అడుగుతూ ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, వాళ్ళు ఎవరో అవసరానికి ఎవరో ఉపయోగపడరండి. మనం ఎవరిని అడగాలో తెలుసా? దేవుణ్ణి అడగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుణ్ణి అడగాలి. మా చిన్నప్పుడు మాకు ఏదన్నా కావాలని మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి అడిగితే ముందెళ్ళి ప్రార్థన చేసుకొని దేవుణ్ణి అడగండి అనేవారు. ప్రియమైన ఏం పెట్టారా, దేవుణ్ణి అడిగితే మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీకు ఇవ్వడానికి కావాల్సినటువంటి స్తోమత ఇస్తాడు. అప్పుడే మేము మీకు తీసుకురాగలం. ఏం కావాలన్నా మీరు దేవుణ్ణి అడగండి అని మాకు నేర్పించారు. ఈ రోజున తల్లిదండ్రులు మీ పిల్లలకి నేర్పించారు. అలాగే మీరు కూడా నేర్చుకోవాలి. ఎవరిని ఏదైనా అవసరమైతే అర్జెంటుగా పక్కింటికి వెళ్ళిపోయి అడిగేయడం కాదు. ఒక మాట అడిగిన తర్వాత మనం ఏదైనా పొందుకున్నాం అనుకోండి, మళ్ళీ మనం ఇచ్చేయాలా లేదా? ఓ 10 రూపాయలు మనకు కావాల్సి వచ్చి ఎవరన్నా అడిగావు, మళ్ళీ ఇవ్వాలా లేదా? కానీ అడగకుండా ఎవరైనా ఇచ్చారనుకోండి, మళ్ళీ మనకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా? ప్రియమంది అనమాట, దేవుణ్ణి అడిగితే ఏమండి మళ్ళీ మనం ఇవ్వాల్సిన అవసరం ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. యోబు గ్రంథం 38వ అధ్యాయం 41వ వచనం చూడండి. 38వ అధ్యాయం 41వ వచనం. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు? హల్లెలూయా. ఏమండి, ఎవరు మొరపెడుతున్నాయంటే ఇక్కడ? ఏం మొరపెడుతున్నాయి చెప్పాలి అమ్మా? అదే ఆహారం కోసమే. ఏం మొరపెడుతున్నాయి? ఏంటో ఏం మొరపెడుతున్నాయి? నాకు వినబడతలేదు. అదేమ్మా, ఆహారం కోసం ఏం మొరపెడుతున్నాయి? కాకులా కాకి పిల్లలా? జాగ్రత్త చూడండి. కాకి పిల్లలు. కాకి పిల్లలు ఎక్కడ ఉంటాయి? గూట్లో ఉంటాయి. తల్లి కాకి ఆహారం కోసం బయటికి వెళ్తే గూట్లో ఉన్న పిల్లలు ఏం చేస్తున్నాయంట? మొరపెడుతుంటే, గూట్లో మొరపెడుతుంటే తల్లి కాకి దేవుడు అక్కడ ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆ తల్లి కాకి ఆహారాన్ని తీసుకొచ్చి పిల్లల నోట్లో పెడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే పిల్లలకి నేర్పించాలి, మీరు ప్రార్థన చేయండి. మేము పనిలోకి వెళ్ళినప్పుడు ఆ యజమాని మంచి రాబడి ఇవ్వాలి. మీకు కావలసినటువంటి వస్తువులు తీసుకురావాలంటే దేవుడు మాకు అనుగ్రహిస్తేనే కానీ మేము తీసుకురాలే. అడగాలి ఏదైనా సరే. ఏమంటే కాకి పిల్లలు దేవుడు ఒక మంచి ఉదాహరణగా మన ముందు పెట్టాడు.
ఈ రోజున మన సంతోషం పరిపూర్ణం కావాలంటే మనం చేయవలసినటువంటి పని ఏంటంటే దేవుణ్ణి ఏం చేయాలి చెప్పండి? అడగాలి. చూడండి 23వ వచనంలో చూడండి 24వ వచనం అంటున్నాడు, ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు. మీరు ఎందుకు పొందుకోలేకపోయారంటే అడగలేదు కాబట్టి పొందుకోలేకపోయారు. స్వామి చెప్తూ ఉంటారు, అడగందే అమ్మాయినా పెట్టదని. ఏమండి? నువ్వు అడగాలి. అడగడం అంటే దేవుని మీద ఆధారపడడం అని అర్థం. ఆ పై వచనంలో చూడండి 23వ వచనం ఏమంటున్నాడు? ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మీ సంతోషం పరిపూర్ణమగినట్లుగా అడగండి, మీకు దొరుకుతుంది. పిల్లలు మీకు ఏమన్నా కావాలంటే ఎవరిని అడగాలి చెప్పండి? వెంటనే అమ్మని నాన్నని అడగడం కాదు, దేవుణ్ణి అడగాలి. అలాగే పెద్దలైనటువంటి వారు మీరు కూడా ఏమైనా కావాలంటే ఎవరిని అడగాలి చెప్పండి? వెంటనే భర్తని అడిగేయడం కాదు, లేకపోతే భార్యని అడిగేయడం కాదు, ముందు దేవుణ్ణి అడగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరిని చదువుకునేటువంటి పిల్లలకి జ్ఞానం కావాలి. ఈ జ్ఞానం కోసం ఎవరిని అడగాలి? ప్రైవేట్ మాస్టర్ని అడిగితే ఇస్తాడు ఆయన? యాకోబు అంటాడు, మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే నన్ను అడగండి, నేను మీకు ధారాళంగా ఇస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎవరి జ్ఞానం కావాలా? మనం ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ధనము కావాలా? ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ఏమండి, దేవుని దగ్గర ఏముందో తెలుసా? దేవుని దగ్గర ఏముందో తెలుసా? కొలసీలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట చూడండి. కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం అనుకుంటా చూడండి. 2వ అధ్యాయం 3వ వచనం. ఏమండి, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన దగ్గర ఏం దొరుకుతుందో తెలుసా? బుద్ధి దొరుకుతుందంట, జ్ఞానం దొరుకుతుందంట, సర్వ సంపదలు అంటే నీకేం కావాలన్నా సరే ఆయన దగ్గర నీకు దొరుకుతుంది. ఆయన సర్వ సంపదల గని, ఆయన సంపదల గని. ఏ రోజున నీకు ఆర్థిక సమస్యలు ఉన్నాయేమో, నీకు అనారోగ్య సమస్యలు ఉన్నాయేమో, నువ్వు అప్పులు పాలైపోయావేమో, లేకపోతే ఇంకా నీకున్నటువంటి పరిస్థితులు బాగోలేదేమో. కొంతమంది అందరికీ చాటిస్తూ ఉంటారు. ఏమంటే మనుషులకి చెప్పుకుంటే మనుషులు ఏం చేస్తారో తెలుసా? పబ్లిసిటీ చేస్తారు. చూసావా, అక్కకి ఏమైందో తెలుసా, ఆయనకి ఏమైందో తెలుసా? మన సమస్యలన్నీ ప్రపంచానికి తెలియజేస్తారు. కానీ దేవునికి చెప్పుకుంటే ఆయన పరిష్కరిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తుంది. ప్రాబ్లమ్స్కి ప్రిన్సిపల్ ఏదంటే ప్రేయర్. అడగడం అంటే ఏంటి? ప్రార్థన. కొంతమంది పాస్టర్ గారు అడిగేవారు, పాస్టర్ గారు కొంచెం ప్రార్థన రాసేవరా? రాసిస్తే చదువుకునేది కాదు ప్రార్థన. కొంతమంది కంటత పెడతా ఉంటారు ప్రార్థన. ఏమండి, కంటత పెట్టేది కాదు ప్రార్థన. మనకి ఏదైనా కావాలంటే ఎవరినన్నా ఏ విధంగా అడుగుతామో అలాగా మనకున్నటువంటి దాన్ని దేవుణ్ణి అడగడమే ప్రార్థన. కాబట్టి రోజున మన జీవితాల్లో సంతోషం పరిపూర్ణం కావాలంటే మనలో ఏం కావాలి చెప్పండి? చెప్పాలి, ప్రార్థన కావాలి. ప్రార్థించేవారు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. దేనిని గురించి చింతపడదు అంటున్నాడు దేవుడు. అందరూ కూడా ఏం చేస్తారంటే సంతోషంగా ఉండరా బాబు నువ్వు అని దేవుడు చెప్తుంటే ఇలా ఎప్పుడు ఏడుస్తూ కూర్చుంటూ ఉంటారు. ఎందుకు ఏడుతున్నారంటే దేవుణ్ణి అడక్కపోవడం వల్ల. అందరిని అడుగుతారు కానీ దేవుడు మోకరించి ఒక 10 నిమిషాలు ప్రార్థన మాత్రం చేయరు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు కావాల్సిందంతా కూడా ఆయన అనుగ్రహిస్తాడు. అడిగావా ఎప్పుడన్నా? నీ సమస్య కోసం ఎప్పుడైనా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసావా?
సంఘములో ఏమంటే ప్రార్థన కూడికలు జరుగుతాయి, ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి. అప్పుడు వచ్చి ఉపవాసం ఉండి నువ్వు ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? కొంతమంది స్లిప్ రాసి పంపిస్తారు, పాస్టర్ గారండి నాకు ఈ సమస్య ఉందండి, కొద్దిగా నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అంటూ ఉంటారు. వీళ్ళు మాత్రం ఇంటి దగ్గర ఫుల్గా తినేసి పడుకుంటారంట. వాళ్ళు తినేసి పడుకుంటే ఇక్కడ పాస్టర్ గారు ఉపవాసం ఉండి ఏమన్నా బాగుంది అసలు? జ్వరం వస్తే ఎవరు మందు మింగాలి చెప్పండి? జ్వరం వచ్చినోడు మింగాలి, అప్పుడే ఏమండి నీకు జ్వరం వస్తే నీ పక్కన ఉన్నాడు మందు మిగితే ఏమన్నా జ్వరం తగ్గుతుందా? చాలా మంది జీవితాల్లో సమస్యలు పరిష్కరించకపోవడానికి గల కారణం ఏంటంటే నోరిప్పి దేవుణ్ణి అడగరాలు. ఎంత బాధలన్నా పడతారు కానీ కనీసం నోరు తెచ్చి ప్రభువా ఏదో తప్పు అయిపోయిందో నన్ను క్షమించిన ఆయన, తెలియక అప్పులు చేశాను నన్ను క్షమించిన ఆయన, ఈసారి నుంచి కుదురుగా ఉంటాను ఆయన అని చెప్పేసి దేవుని దగ్గర పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే ఆయన సమస్యల్ని పరిష్కరిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఊరంతా చెప్పొద్దండి, నువ్వు దేవుని సన్నిధిలో చెప్పు. అంటాడు కదా, నీవు తలుపు వేసుకొని రహస్యమందు చూచున్న నీ తండ్రికి ప్రార్థన చేయి, రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లో మనం చూసినట్లయితే ఆ విధంగా కష్టకాలంలో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ప్రియమైన ప్రార్థించినటువంటి వారు దీవించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి అవసరతలు తీర్చబడ్డాయి, వారి సమస్యలు పరిష్కరించబడ్డాయి. కాబట్టి ఈ దినాల్లో ఒక మంచి అవకాశం, పెందలకడే 7 గంటలకు 6:30కి ఇక్కడ ప్రారంభించబడుతుంది అనుకుంటే ఒక అరగంట ముందే వచ్చేసి దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేయండి. అమ్మ ఏం చేసింది చెప్పండి? తనకున్న సమస్యని దేవుని మందిరానికి వెళ్ళి అందరూ కూటం జరుగుతున్నప్పుడు కాదు, ఎవరు లేనప్పుడు వచ్చి ఒంటరిగా ప్రార్థన చేసుకుంది. అవసరత తీరిందా లేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అవునండి, మనం దేవుణ్ణి అడిగితేనంట ఒక అద్భుతమైన మాట నాకు ఇష్టం బైబిల్లో. మనము అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఆయన అత్యధికంగా చేస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఊహకు అందమైన కార్యాలు, అటువంటి అద్భుతాలు ఆయన చేస్తాడు నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే. కొన్ని సమస్యలు మామూలుగా ప్రార్థన చేస్తే తీరవు. అటువంటి సమయంలో నువ్వేం చేయాలో తెలుసా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. సంఘంలో ప్రార్థన చేయమని దైవజనులు కోరాలి. కొంతమంది ఇంట్లో సమస్యలు కనీసం దైవజనులకి చెప్పరు, అయ్యా మా గురించి ప్రార్థన చేయండి. అవునండి, సంఘముగా కలిసి ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనకి శక్తి చాలట్లేదేమో, అప్పుడు ఏం చేయాలి? సంఘంతో కలిసి ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు చెరసాలలో వేయబడినప్పుడు సంఘం ఏం చేసిందంట? ప్రార్థన చేసింది, ఆసక్తితో ప్రార్థన చేసింది. కాబట్టి ఎవరైనా మీకు ఏదైనా సమస్య చెప్పారనుకోండి, మీరు కూడా చేయవలసిన పని ఏంటంటే చేతనైతే మీరు ప్రార్థన చేయాలి. మా సంఘంలో కొన్ని కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి, పాస్టర్ గారండి పలానా రోజు నేను సాక్ష్యం చెప్పాను కదండి, సాక్ష్యాలు నాకు పలానా సమస్య ఉందని చెప్పాను కదండి, ఆ మనిషి వెళ్ళి ఊరంతా చాడుతుందండి నా గురించి. ఏమంటే ఇక్కడ సాక్ష్యం చెప్పింది దేనికోసం? నువ్వు ప్రార్థన చేస్తామని, అంతేగాని ఊరంతా చాడతామని కాదు. ప్రియమైన జన్మల నీకు చేతనైతే నువ్వు ప్రార్థన చేయాలి, అంతేగాని ఆవిడికి పలానా సమస్య అంట, ఆవిడికి ఇన్ని అప్పులు ఉన్నాయంట, లేకపోతే పలానా రోగం ఉందంట అని చెప్పడానికి కాదండి. సంఘంలో ఎందుకు చెప్పుకుంటారంటే ప్రార్థన చేస్తామని. కాబట్టి ప్రార్థన చేయండి. మన సంతోషం పరిపూర్ణం కావాలంటే ఏమండి, మనలో ఉండవలసినటువంటి మరొక అనుభవం ఏంటంటే ప్రార్థించేటువంటి అనుభవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థించుచుంటివా ప్రార్థన మరువకుమా పరదేశీ, ప్రార్థించుచుంటివా విశ్వాసీ, ప్రార్థన మరువకుమా పరదేశీ, ప్రార్థించుచుంటివా ప్రార్థనే పరలోక నిధిని తెరచు కాలము, ప్రార్థనే ప్రభువు నుండి
పొందు సూత్రము ప్రార్థనే ప్రేమ మందిరము ప్రార్థనే క్షేమ ప్రాకారము ప్రార్థనే ప్రేమ మందిరము ప్రార్థనే క్షేమ ప్రాకారము విశ్వాసీ ప్రార్థన మరువకు పరదేశీ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నారా? కొంతమంది కనీసం భోజనం చేసేటప్పుడు కూడా ప్రార్థన చేసుకోరు. ఏదైనా స్పెషల్ ఉంటే మొత్తానికే ప్రార్థన గుర్తుండదు. 2-3 మొదలు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు గుర్తొస్తుంది ప్రార్థన చేసుకోలేదని. బైబిల్లో ఒక మాట రాయబడింది, ప్రార్థన చేయక ఆహారం మృంగునట్లు. మింగేస్తారంట పాము గుడ్లు మింగినట్టు. ప్రియమైన బిడ్డలారా, ఇవ్వబడిన ఆహారం కొరకు కూడా మనం ప్రార్థన చేసుకుని తినాలి. అప్పుడే జీర్ణశక్తి మనకి. ఇప్పుడు ప్రతి ఒక్కరు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అరగట్లేదు. నువ్వు ప్రార్థన చేసుకుని తినాలి, మింగేయకూడదు. నా వల్ల దేవుడు పళ్ళు ఎందుకు ఇచ్చాడు? గ్యాస్ట్రిక్ ఎందుకు వస్తుందో తెలుసా? మింగేయడం వల్ల. నవలాలి, బాగా నవలి ఆవిడ మింగాలి. కాబట్టి ప్రియమైన ఏం బిడ్డలారా, ప్రార్థన ఈ రోజున దేవుణ్ణి అడగకపోవడం వల్ల మనం పొందుకోలేకపోతున్నాం. దేవుణ్ణి అడిగితే దేవుడు మనకిస్తాడు. ఏమండి, మనం అడిగింది పొందుకున్నప్పుడు ఆ సంతోషం ఎంత గొప్పగా ఉంటుంది చెప్పండి. అందుకని అంటున్నాడు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు మీరు ఏం చేయాలి చెప్పండి? అడగండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా మీరు ప్రార్థన చేయండి అని దేవుని యొక్క వాక్యంలో మనము చూడగలుగుతా ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు మరొక మాటను మనం చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యాల్లో నుంచి ఈ మాటలు మనం చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. వారు దానిని చదువుకొని 30వ వచనం చూడండి. అంతటా వారు సెలవు పుచ్చుకొని అంతియోక్యకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, ఒక పత్రికను వారు పొందుకుని దాన్ని చదువుకోవడం ద్వారా వాళ్ళు ఏం పొందుకున్నారంట? సంతోషాన్ని పొందుకున్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, పత్రిక ఏంటి? ఆ పత్రిక ఆనాడు పేతురు పత్రిక రాశాడు కదా, పౌలు గారి పత్రిక రాశాడు, యోహాను పత్రిక రాశాడు. భక్తులైనటువంటి వారు ఏమండి, దేవుని బిడ్డలకి కొన్ని పత్రికలు రాసి వారు పంపించినప్పుడు ఆ పత్రికను చదువుకొని వారు ఏం చేశారంట? సంతోషించినట్లుగా మనము చూడగలుగుతా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, అవునండి, ఆ పత్రిక ఏంటంటే దేవుని యొక్క వాక్యం. ఏంటి చెప్పండి? దేవుని వాక్యం. దేవుడు మనకి రాసిన ప్రేమ లేఖ ఇది. పూర్వకాలంలో ఉత్తరాలు రాసుకునేవారు, ఇప్పుడైతే ఉత్తరాలు అసలు కనబట్టలేదు. ఉత్తరం బంధువుల దగ్గర నుంచి రాగానే ఎంత సంతోషమో కదండి. దాని మీద కొంతమంది ఒక మాట రాసేవారు, ఓపెన్ విత్ స్మైల్ అని చెప్పేసి. అంటే నవ్వుతూ ఓపెన్ చేయండి, ఎందుకంటే దీంట్లో ఒక సంతోషకరమైన వార్త ఉంది అని చెప్పేసి. ప్రియమైన బిడ్డలారా, పౌలు రాసిన పత్రికలు, పేతురు రాసిన పత్రికలు, యోహాను రాసిన పత్రికలు, ఈ యోగ ఏమంటే ఇలాగ భక్తులు రాసిన పత్రికలు విశ్వాసులు చదువుకుని వాళ్ళు ఏమి పొందుకున్నారంటే సంతోషాన్ని పొందుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున కేవలం ఒక పత్రికే కాదు, 66 పుస్తకాలు కలిగినటువంటి బైబిల్ గ్రంథాన్ని దేవుడు మన చేతుల్లో ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ బైబిల్ గ్రంథాన్ని మీరు ఎప్పుడైనా చదివారా? చదువుతున్నారా? ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఒకసారైనా మీరు చదివారా? ఇది దేవుని ప్రేమ లేఖ. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఏమండి ఇది చదువుతూ ఉంటే దేవుడు మనకు అర్థమవుతాడు. చాలా మందికి దేవుడు అర్థం కాకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని చదవరు. కొంతమంది ఎలా సంతృప్తి చెందుతారంటే క్యాలెండర్లో ఒక వాక్యం ఉంటుంది కదా, ఆ వాక్యం కూడా పూర్తి వచనం ఉండదు. గబగబా బయటికి వెళ్ళే ముందు ఏమండి ఆ క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి ఆ చిన్న మొక్క చదువుకొని ఏదో చిన్న మాట ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతుంటారు అంతే. వాక్యము జీవాహారం అని చెప్పబడింది. ఏమన్నా మన శరీరాన్ని పోషించడం కోసం పొద్దున్న బ్రేక్ఫాస్ట్, మధ్యలో స్నాక్, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ మధ్యలో స్నాక్, రాత్రి భోజనం, ఇంత ఆహారాన్ని మనం శరీరానికి పెడతామే, మరి ఆత్మకి ఆహారం ఏదండి? ఆ చిన్న మొక్క వాక్యం రోజంతా సరిపోద్దా మనకి? ప్రియమైన ఏం పెట్టరా, దేవుని వాక్యాన్ని మనం చదవాలి. దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు మనం చదవాలి, ధ్యానిస్తూ చదవాలి. దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు అని వాక్యం చెప్తుంది. కొంతమంది ఏదో లాటరీ తీసినట్టు ఆ బైబిల్ తీసి ఆ వచనం ఎక్కడ ఉంటే ఆ వచనం చూసుకుని చదువుకుని సంతృప్తి చెందుతూ ఉంటారు. ఒకడు అలాగే బైబిల్ మూసి తీసి లాటరీ చేసినట్టు చూశాడంట. యోధా ఊరు పెట్టుకుని చచ్చిపోయినని వచ్చిందంట. పొద్దున్నే ఈ వాక్యం వచ్చింది ఏంట్రా బాబు అని చెప్పేసి మళ్ళీ పేజీలన్నీ కలిపేసి మళ్ళీ చూశాడంట. నువ్వు పోయి అలాగూ చేయమని వచ్చిందంట. గట్టిది మళ్ళీ ఎలాగొచ్చింది? ఏదో మంచి పని మీద వెళ్తున్నాడు, మళ్ళీ తీసాడు, కలిపేసాడు, చూసాడు, వేలు పెట్టి చూసాడు. నువ్వు చేయనది ఏదో త్వరగా చేయమని వచ్చిందంట. అప్పుడు బుద్ధి వచ్చింది, ఎలా చదవకూడదు బైబిల్, ఏం చేయాలి? వరుస క్రమంలో చదవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది అంటూ ఉంటారు, నేను చదువుతున్నాను కానీ నాకేం అర్థం కావట్లేదండి అందుకనే మానేశానని అంటూ ఉంటారు. డాక్టర్ గారు ట్యాబ్లెట్ ఇస్తారు, ట్యాబ్లెట్లో ఏం కాంపోజిషన్స్ ఉన్నాయో అట్ట మీద ఉంటాయి. అవి ఏమన్నా నీకు తెలుసా? నీకు తెలీదు. ఎర్ర మాత్ర, పచ్చ మాత్ర, తెల్ల మాత్రాన్ని వేసేసుకుంటున్నావు. నీకు అర్థం కాకపోయినా వేసేసుకుంటున్నావు కదా. అలాగే బైబిల్ నీకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా నువ్వు చదువుకుంటూ పోవడమే, లోపల చేసే పని అది చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి బైబిల్ చదవాలి. నాకు చదువు రాదండి అనొద్దు, మనవలతో చదివించుకోండి. లేకపోతే చదువు రాని వాళ్ళకి జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది, బాగా వినండి. ప్రియమైన ఏం పట్లరా, దేవుని యొక్క వాక్యం మనకి సంతోషాన్ని ఇస్తుంది. ఆ రోజున ఆ పత్రికను చదువుకున్నటువంటి వారు సంతోషాన్ని పొందుకున్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. 119వ కీర్తనలో అనేక వచనాలు ధర్మశాస్త్రాన్ని గురించి, శాసనాల గురించి, ఆజ్ఞల గురించి మనం చూస్తాం. చూడండి ఒకసారి కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. 119వ కీర్తన 77వ వచనాన్ని మనం చదువుకుందాం. 119వ కీర్తన 77వ వచనం. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటే దేవుని యొక్క వాక్యము మనకి ఏంటంట? సంతోషకరము. దేవునికి స్తోత్రం కలుగును గాక. 92వ వచనం చూడండి. 92వ వచనం. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యని యెడల నా శ్రమ యందు నేను నశించియుందును. శ్రమ వచ్చిందని చెప్పేసి చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ సమయంలో వాళ్ళని ధైర్యపరిచేటువంటి ఒక మాట వారికి దొరకకపోవడం వల్ల. కానీ శ్రమ కలిగినప్పుడు కనుక నీవు దేవుని వాక్యాన్ని చదివితే దేవుని వాక్యం నిన్ను ధైర్యపరుస్తుంది. 50వ వచనం అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమంది ఎన్బడ్లరా, దేవుని వాక్యము, ధర్మశాస్త్రము మనం ఏం చేయాలంటే చదవాలి. దేవుని మాటలు మనల్ని ధైర్యపరుస్తాయి. దేవుని మాటలు మనల్ని ఓదార్పునిస్తాయి. ఏమంటే మనుషులు ఎంతమంది వచ్చినా మనకి ఓదార్పు కలదు, కానీ దేవుడు ఒక్క మాట మాట్లాడితే చాలు మనకి గొప్ప ఆదరణ, ఓదార్పు. 143వ వచనం కూడా మనం చూస్తే అక్కడ కూడా చక్కని మాట రాయబడింది. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి. శ్రమ వచ్చినా, బాధలు వచ్చినా క్రైస్తవుడు ఎప్పుడు సంతోషంగానే ఉంటాడు. అప్పులున్నా సరే సంతోషంగా ఉంటాడు. కారణం ఏంటో తెలుసా? శ్రమ వేదన చుట్టూ అలుముకున్నాయి, కానీ ధర్మశాస్త్రం, ఆయన యొక్క ఆజ్ఞలు మనకి సంతోషాన్ని కలిగిస్తాయి, మనకి ధైర్యాన్ని ఇస్తాయి, మనల్ని బలపరుస్తాయి. కాబట్టి ప్రియమంది ఏం పెట్టారా, ఇటువంటి గొప్ప దేవుని వాక్యాన్ని మనము ప్రియమంది ఏం పెట్టారా పోగొట్టుకోకూడదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 174వ వచనంలో కూడా మనం చూసినట్లయితే
ఈ విధంగా వ్రాయబడింది. యెహోవా నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమే మనకి సంతోషాన్ని ఇచ్చేది. వాక్యము ద్వారా దేవుని బిడ్డలు ఏమండి సంతోషాన్ని పొందుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్లో ఏమండి చదవడం అంటే ఏదో చదువుకుంటూ పోవడం కాదండి. కొంతమంది న్యూస్ పేపర్ చదివినట్లుగా బైబిల్ చదువుతూ ఉంటారు. నువ్వు బైబిల్ చదివినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాటల ప్రకారంగా చేయడానికి ఇష్టపడుతూ నువ్వు చదవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీతో మాట్లాడిన విషయాలకి నీవు విధేయత చూపిస్తే అప్పుడు ఆ సంతోషం నీవు జీవితంలో దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక రోజున ఒక నపుంసకుడు రథం మీద వెళ్తున్నాడు. యెరూషలేముకి వెళ్ళాడు దేవుణ్ణి ఆరాధించుకుని. ఆయన తిరిగి వచ్చేస్తున్నాడు. ఐతోపియల రాణి క్రింద ఏమండి ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. రథం మీద వెళ్ళిపోతావంటే ఫిలిప్పుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు వెళ్ళి ఆ రథాన్ని నీవు చేరుకోమని చెప్తా ఉన్నాడు. చూడండి, అపోస్తుల కార్యాల్లో మనం చూసినట్లయితే 12వ అధ్యాయము మనం గమనించినట్లయితే చూడండి, 12వ అధ్యాయములో అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం, క్షమించండి, 8వ అధ్యాయము 39వ వచనం. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళాడు. నపుంసకుడు సంతోషిస్తూ తన త్రోవను వెళ్ళాడంట. ఈ నపుంసకునికి అనగా ఈ ఆర్థిక మంత్రికి సంతోషం రావడానికి గల కారణం ఏంటంటే యెరూషలేములో దేవుని ఆరాధించుకుని వచ్చేస్తూ ఆ రోజున అక్కడ చెప్పబడినటువంటి దేవుని మాటల్ని ధ్యానిస్తూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఇక్కడ దేవుని వాక్యాన్ని విన్న తర్వాత ఇంటికి వెళ్ళిపోతూ కూడా ఏం చేయాలి? చెప్పబడిన విషయాల్ని ఆలోచన చేస్తూ వెళ్ళాలి. కొంతమంది మెట్టు దిగ్గానే ఇక్కడ వదిలేస్తూ ఉంటారు. పూర్వకాలంలో సభలు పెట్టినప్పుడు ఏమండి గడ్డి వేసేవారు. కూటమంతా అయిపోయిన తర్వాత జనాలందరూ చేసే పని ఏంటో తెలుసా? లేవగానే గడ్డి దులుపుకోవడం. కొంతమంది అలాగే వాక్యాన్ని ఇక్కడ దులిపేస్తూ ఉంటారు. మరుసటి క్షణం ఏం చెప్పారంటే అర్థం కాదు. వాక్యాన్ని వినడం మాత్రమే కాదు, వాక్యాన్ని చదవడం మాత్రమే కాదు, ఆ వాక్యాన్ని నీ మనసులో భద్రపరుచుకొని ఆ వాక్యం ఏమైతే చెబుతుందో ఆ ప్రకారంగా చేయాలి. ఈ ఈ ఈ నపుంసకుడు ఏమండి ఆయన వస్తూ కూడా ఏం చేస్తున్నాడు? వాక్యాన్ని చదువుకుంటున్నాడంట. అప్పుడు ఫిలిప్పు వెళ్ళి చూడండి 32వ వచనంలో మనం చూసినట్లయితే చూడండి 30వ వచనం చూడండి. ఫిలిప్పు దగ్గర పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా ఆయన అన్నాడు, ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే నాకు ఎలా తెలుస్తుంది అన్నాడు. ప్రియమైన అతడు చదువుతున్న లేఖనాన్ని గురించి ఫిలిప్పు వివరించాడు. వివరించిన తర్వాత మార్గములోనే చూడండి ఆ మాట 38వ వచనంలో, వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించాను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి ఏమండి వాక్యాన్ని అర్థం చేసుకున్న తర్వాత అతనికి అర్థమైంది, నేను ప్రభువుని నమ్ముకున్నాను, ఇప్పుడు నాకేం కావాలి చెప్పండి? బాప్తిసం కావాలి. బాప్తిజం కోసం వచ్చే క్రిస్మస్ వరకు వెయిట్ చేద్దాం అనుకోలేదు, వచ్చే ఈస్టర్ కొరకు వెయిట్ చేద్దాం అనుకోలేదు, లేకపోతే జనవరి 1 తీసుకుందాం అనుకోలేదు. మార్గ మధ్యలోనే నీళ్లు కనబడితే, అయ్యా ఇదిగో నీళ్లు ఉన్నాయి, నాకు బాప్తిజం చేస్తారా అని తన జీవితాన్ని మార్చుకొని బాప్తిజం తీసుకున్నాడంట. అంటే వాక్యానికి, బాప్తిజం అంటే ఏంటి? వాక్యానికి లోబడ్డం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది సంవత్సరాలుగా మందిరానికి వస్తారు, కానీ బాప్తిజం దగ్గరికి వచ్చేటప్పటికి నేను ఒకటి అనుకున్నానండి, అది అయిపోతే అప్పుడు తీసుకుంటాను అంటూ ఉంటారు. లేకపోతే నా పెళ్ళి అవ్వాలి అప్పుడు తీసేసుకుంటాను నేను అంటూ ఉంటారు. బాప్తిజం దగ్గరికి వచ్చేటప్పటికి వాయిదాలు వేస్తూ ఉంటారు. కానీ ఈ నపుంసకుడు వాయిదా వేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మంచి పని చేయడానికి మనం వాయిదా వేయకూడదు. రక్షించబడడానికి మనం వాయిదా వేయకూడదు. దేవునికి మన జీవితాన్ని ఇవ్వడానికి వాయిదా వేయకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దారిలోనే నీళ్లు కనబడితే బాప్తిజం తీసుకున్నాడంట.
ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నాడో, అనగా వాక్యానికి ఎప్పుడైతే లోబడ్డాడో తనలోకి ఏమొచ్చింది చెప్పండి? సంతోషం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగుగాక. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళాడు. ఈ రోజున నీ జీవితంలో సంతోషం కావాలి అంటే ప్రియమైన ఏం పడారా? రక్షించబడాలి మొట్టమొదటిది. రెండవది ప్రార్థించేటువంటి అనుభవం నీలో ఉండాలి. మూడవది దేవుని వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, లోబడాలి. అప్పుడే సంతోషం నీ జీవితంలో నువ్వు పొందుకుంటావు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, మనము ఇంకా గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, కీర్తన గ్రంథం 16వ కీర్తన 11వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన సంతోషాన్ని దేవుని బిడ్డలు ఎలాగా వారు పొందుకోగలరో మనం చూస్తూ ఉన్నాం. దేవుడిచ్చేటువంటి సంతోషం చెప్పనసక్యమైనటువంటి సంతోషం. అది మహిమాయుక్తమైనటువంటి సంతోషం. అది మనం రక్షించబడినప్పుడు మనం పొందుకుంటాం. అది మనం ప్రార్థించినప్పుడు మనం పొందుకుంటాం. అది వాక్యాన్ని లోబడినప్పుడు మనం పొందుకుంటాం. ప్రియమైన ఇక్కడ ఇంకొక మాట మనం చూస్తూ ఉన్నాము. మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దానిని మనము పొందుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన సంతోషం కోసం సినిమాలకు వెళ్ళిపోతున్నారు జనాలు. సంతోషం కోసం పార్కులకు వెళ్తున్నారు, ఎగ్జిబిషన్లకు వెళ్తున్నారు, లేకపోతే ఎక్కడో ఏమండి సముద్రం దగ్గర వెళ్తున్నారు, లేకపోతే ఎక్కడికో వినోద కార్యక్రమాలకి, విహారయాత్రలకి వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. కానీ నిజమైన సంతోషం దొరికే స్థలం ఎక్కడో తెలుసా? అది దేవుని సన్నిధి, అది దేవుని మందిరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దేవుని మందిరంలో మనకి సంతోషం, దేవుని సన్నిధిలో మనకి సంతోషం. కొంతమంది మందిరానికి వచ్చేటప్పుడు ఈశ్వరం అంటూ వస్తూ ఉంటారు. అప్పుడు వచ్చేసింది ఆదివారం అన్నట్టుగా. 122వ కీర్తనలో కీర్తనకారుడు ఏమంటున్నాడో తెలుసా? అంటున్నాడంట, ఈరోజు ఆదివారం కదా మందిరానికి వెళ్దామంటే వాళ్ళు ఏమంటున్నారంట, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. 30 రోజులు కోటలేటండి, పాస్టర్ గారికి పని పాట ఏం లేనట్టుంది. ఏమండి, కొంతమంది తిట్టుకుంటూ అవుతారు, రాకపోతేనేమో ఆయన ఊరుకోడు. అది ఇంట్లో ఉండలేరు, ఇక్కడ రాలేరు. ప్రియమైన ఏం పడలేరా? ఇంట్లో ఉంటే ఏం సంతోషం ఉంటుందండి? ఎప్పుడు ఆ గోల, లేకపోతే ఆ బాధ, కష్టం. దేవుని సన్నిధిలో సంతోషం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో ఆనందం, దేవుని సన్నిధిలో సంతోషం. ఒక చక్కని మాట వ్రాయబడుతుంది. దేవుని సన్నిధిలోనంట పర్వతాలు కూడా మైనం వలె కరిగిపోతాయని దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతాం. ఏమండి, పర్వతాలు కొన్నిసార్లు మన జీవితంలో పర్వతం లాంటి సమస్యలు ఉంటాయి. పర్వతం మీద పడిపోయింది అన్నట్టుగా సమస్యలు మీద పడిపోతూ ఉంటాయి. కానీ ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటారో వారు ఏమండి ఆ పర్వతాల లాంటి సమస్యలు కూడా మైనములాగా కరిగిపోతాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆనందం ఉంది అని మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారు ఉంటున్నాం. చూడండి, 97వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుకుందాం. 97వ కీర్తన 5వ వచనం జాగ్రత్తగా గమనించండి. యెహోవా సన్నిధిని. ఏమండి, దేవుని సన్నిధి అంటే మామూలు అనుకుంటున్నారా? ఇది సర్వలోకానికి ఏమండి నాథుడైనటువంటి, ఏమండి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఉండేటువంటి స్థలం ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఏదో మనుషులు కూడుకునేటువంటి స్థలం అని అనుకోకూడదు. ఇక్కడ దేవుడు ఉంటున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని చెప్పాడు.
కుటుంబముగా, భార్యాభర్తగా, పిల్లలుగా నీవు కుటుంబముగా ప్రార్థన చేసుకుంటే అక్కడ కూడా దేవుని సన్నిధి నీతో ఉంటుంది. అలాగే దేవుని మందిరానికి నువ్వు వచ్చినప్పుడు దేవుని మందిరంలో దేవుని సన్నిధిని నువ్వు పొందుకుంటావు. దేవుని సన్నిధిలో ఏముందో తెలుసండి, చదవండి. యెహోవా సన్నిధిని, సర్వలోక నాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరుగుచున్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పర్వతాల లాంటి సమస్యలు కూడా ఏమైపోతాయంట, మైనం కరిగిపోద్ది. చూడండి, అలా కరిగిపోద్దంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమంది ఎనబిళ్ళరా, దేవుని సన్నిధికి రండి. కొంతమంది సాకులు చెప్తూ ఉంటారు. నాకు బాగోలేదండి, నీరసంగా ఉందండి. నీరసంగానే ఈడ్చుకుంటురా. దేవుని సన్నిధిలో స్వస్థత ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువారు జీవించిన కాలంలో ఏమండి, దేవాలయంలో కుంటివారు, గుడ్డివారు, ఏమండి అంగహీనులు దేవాలయంలో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వారిని స్వస్థపరిచారని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవుని మందిరానికి వస్తే దేవుని సన్నిధిలో స్వస్థత ఉంది, దేవుని సన్నిధిలో ఆరోగ్యం ఉంది, దేవుని సన్నిధిలో మేలుంది. కాబట్టి ప్రియమంది ఎనబడలరా, నువ్వు సంతోషాన్ని దేవుని సన్నిధిలో పొందుకుంటావు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సాకులు చెప్పొద్దు. ఒకసారి పెండ్లి విందు సిద్ధంగా ఉందని రమ్మని చెప్పి ఏమండి పనివాడిని పంపిస్తే పిలవబడిన వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? సాకులు చెప్పారు. కొంతమంది చెప్పే సాకులు చూస్తుంటే నవ్వుతూ ఉంటుంది. వీళ్ళేంటి ఎలా చెప్తున్నారండి. ఆ రోజున వాళ్ళు చెప్పిన సాకులు ఏంటో తెలుసా? వాడు ఏమన్నాడు, నేను పొలాన్ని కొనుక్కున్నాను, ఇప్పుడు చూడడానికి వెళ్తున్నాను అన్నాడు. ఏమండి, ఎవరన్నా కొన్న తర్వాత చూస్తారా, చూసిన తర్వాత కొంటారా? చెప్పిందని ఏమన్నా బుద్ధి ఉందంటారా? కొనేసుకున్నాడంటే ఇప్పుడు చూడడానికి వెళ్తున్నాడంట. అసలు ఏంటి పేపర్లో రాసినట్టు కొలతలు ఉన్నాయా లేదా అని చూసుకోవడానికి వెళ్తున్నాడంట. కొలతలు చూసుకుని పేపర్ రాసుకుంటాడా? పేపర్లో రాసుకున్న తర్వాత డబ్బులు ఇచ్చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు చూస్తాడా? కొంతమంది చెప్పే సాకులు ఇలాగే ఉంటాయి. ఇంకోడు అన్నాడంట, నేను 2 జతలు ఎడ్లు కొనుక్కున్నాను, దాన్ని పరీక్షించడానికి వెళ్తున్నాను, బాగున్నాయా, మంచిగా ఆరోగ్యంగా ఉన్నాయా లేదా చూడడానికి. పరీక్ష చేసిన తర్వాత కొంటాడా? కొన్న తర్వాత పరీక్ష చేస్తాడా? ఇంకోటి అంటున్నాడు, నేను ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాను కాబట్టి నేను రాలను. మరి పురుషుడు స్త్రీని కాకుండా పురుషుని చేసుకుంటాడా? కాబట్టి ప్రియమంది ఎనబడలరా, ఇటువంటి సాకులు, అర్థం లేని సాకులు చెప్పి దేవుని సన్నిధిని వారు ఏమండి కోల్పోతూ ఉంటారు. కాబట్టి దేవుని సన్నిధిలో ఏముంది చెప్పండి? సంపూర్ణమైన సంతోషం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి సాకులు చెప్పకుండా దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ఏమండి మేలులు పొందుకొని మనం సంతోషాన్ని అనుభవించాలి. సంపూర్ణమైన సంతోషం అంటే ఎక్కడ దొరకదు. ఆ సంతోషం దేవుని సన్నిధిలోనే మనం పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన ఏంటంటారా, ఇంకొక మాట చెప్పి నేను ముగింపులోనికి రావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే లూకా సువార్తలో మనం గమనించినప్పుడు ఈ మాటలు మనం చూద్దాం. చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయం, లూకా సువార్త 15వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగువాన్ని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 15వ అధ్యాయంలో లూకా సువార్తలో మనం గమనించినట్లయితే ఏమండి, తప్పిపోయినటువంటి గొర్రెను గురించినటువంటి ఆ ఉపమానాన్ని మనం చూస్తాం. అలాగే పోగొట్టుకున్నటువంటి నాణ్యాన్ని గురించినటువంటి ఉపమానం మనం చూస్తాం. అంతేకాదు తప్పిపోయినటువంటి కుమారుని గురించినటువంటి ఉపమానం. ప్రియమైన ఏంటంటారా, ఈ అధ్యాయంలో సంతోషం కనిపిస్తుంది. తప్పిపోయిన ఆ చివరిలోనికి వచ్చేటప్పటికి సంతోషాన్ని మనం చూస్తూ ఉంటాం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 15వ అధ్యాయం 9వ వచనంలో ఆ స్త్రీ దొరికినప్పుడు తన చెలికత్తెలను, పొరుగువాన్ని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్నాను దొరికినదని వారితో చెప్పు. 23వ వచనం చూడండి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదాము, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికేను, తప్పిపోయి దొరికారు.
గొర్రె తప్పిపోయింది, దొరికినప్పుడు సంతోషం. నాణ్యం పడిపోయింది, దొరికినప్పుడు సంతోషం. కుమారుడు తప్పిపోయాడు, తిరిగి వచ్చినప్పుడు సంతోషం. ఈ రోజున ఎప్పుడు మన జీవితాల్లో సంతోషం ఉంటుందంటే, మనము దేనినైతే పోగొట్టుకున్నామో మళ్ళీ దాన్ని తిరిగి సంపాదించుకున్నప్పుడు మనకి సంతోషం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలాసార్లు ఆధ్యాత్మిక జీవితంలో మనం చూసినట్లయితే కొంతమంది పోగొట్టుకున్న వారుగా ఉంటున్నారు. వారికి వచ్చినటువంటి శ్రమలను బట్టి, వారికి వచ్చిన ఇబ్బందులను బట్టి, వారికి వచ్చిన శోధనలను బట్టి ఏమండి భక్తి చేసేవాళ్ళే, రక్షణ పొందినటువంటి ప్రారంభంలో చక్కగా ప్రార్థన చేసేవాళ్ళు, రక్షణ పొందిన ప్రారంభంలో చక్కగా వాక్యం చదువుకునేవాళ్ళు, రక్షణ పొందిన ప్రారంభంలో క్రమం తప్పకుండా మందిరానికి వచ్చేవాళ్ళు. దాన్ని రాను రాను ఏమండి కొన్ని శోధనలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనప్పుడు ప్రార్థన మానేస్తూ ఉంటారు, వాక్యం మానేస్తూ ఉంటారు, దేవుని సన్నిధిని మానేస్తూ ఉంటారు, దూరం అయిపోతూ ఉంటారు. పోగొట్టుకున్న నాణ్యంలాగా, పోగొట్టుకున్న గొర్రెలాగా, తప్పిపోయిన గొర్రెలాగా, తప్పిపోయిన కుమారులాగా ఏమండి దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. ఈ రోజున నీ జీవితంలో సంతోషం లేకపోవడానికి గల కారణం ఏంటంటే, నీవు ఆత్మీయ జీవితంలో దేన్నో పోగొట్టుకున్నావు, నీ భక్తిలో దేన్నో పోగొట్టుకున్నావు. ఇంత ముందులాగా నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు, ఇంత ముందులాగా వాక్యాన్ని చదవలేకపోతున్నావు, వాక్యంలో ఆనందించలేకపోతున్నావు, దేవుడి సన్నిధికి రావడంలో సంతోషించలేకపోతున్నావు. కాబట్టి నువ్వు మళ్ళీ దాన్ని తిరిగి సంపాదించుకోవాలి. ఎప్పుడైతే పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ నువ్వు సంపాదించుకుంటావో అప్పుడు నువ్వు నిజమైన సంతోషాన్ని అనుభవించగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి దూరం అయిపోతే మళ్ళీ మనమే దేవుని సన్నిధికి రావాలి. గొర్రెను వెతకడానికి కాపరి వెళ్ళాడు, ఎందుకంటే గొర్రెకి తెలివి అంత లేదు కనుక. కానీ తప్పిపోయిన కుమారుడు తప్పిపోతే తండ్రి వెతకడానికి వెళ్ళలేదు, ఎదురు చూస్తూ ఉన్నాడు. కుమారుడే బుద్ధి తెచ్చుకుని ఏం చేశాడు, వచ్చాడు. కాబట్టి మనం పశువులం కాదు కదా, మనం మనుషులం. కాబట్టి మనమే తిరిగి రావాలి. దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు, నా బిడ్డ మళ్ళీ తిరిగి రావాలి అని చెప్పేసి, తిరిగి మళ్ళీ తన భక్తి జీవితాన్ని కొనసాగించాలని, తిరిగి మళ్ళీ దేవుల్లో బలంగా ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి నీవు తిరిగి దేవుని సన్నిధికి వస్తే దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. అంతేకాదు నీవు పోగొట్టుకున్నటువంటి ఆనందాన్ని నీవు పొందుకుంటావు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైన బిడ్డలారా, దావీదు గొప్ప భక్తుడు, ఏమంటే చిన్నతనం నుంచి దేవుల్లో ఎదిగినటువంటి వ్యక్తి. కానీ ఒకనొక సమయంలో చూడకూడని దృశ్యాన్ని చూశాడు, చేయకూడని పాపాన్ని చేశాడు, తన ఆనందం కోల్పోయాడు, ఆత్మీయ జీవితంలో పడిపోయాడు, పాపంలో పడిపోయాడు. నాతాన్ అనేటువంటి ప్రవక్త వచ్చి గద్దించినప్పుడు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తాడు. దావీదు పశ్చాత్తాపంతో చేసినటువంటి ప్రార్థనే 51వ కీర్తన. ఆ కీర్తన అంటాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమలు తుడిచివేయి, నా దోషం పోయినట్లు నన్ను బాగా కడుగు, నా పాపం పోయినట్లు నన్ను పవిత్రపరచు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఒక మాట అంటాడు, ఏమంటాడంటే నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించు. చూడండి 12వ వచనంలో, నీ రక్షణ ఆనందము నాకు మరలా, అంటే ఆనందాన్ని ఏం చేసుకున్నాడు, పోగొట్టుకున్నాడు, సంతోషాన్ని పోగొట్టుకున్నాడు. కారణం ఏంటంటే పాపంలో పడిపోయాడు. ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రార్థన లేదు. యుద్ధం జరుగుతూ ఉంటే రాజు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయకుండా మేడ మీద అటు ఇటు తిరుగుతున్నాడు, పాపంలో పడ్డాడు. కాబట్టి ప్రార్థన చేయకపోవడం వల్ల, వాక్యం చదవకపోవడం వల్ల, మందిరానికి రాకపోవడం వల్ల, ఏమంటే రకరకాల వ్యసనాలకి లోనైపోయి దేవునికి దూరం అయిపోయినటువంటి పరిస్థితిలో నువ్వు ఆనందాన్ని పోగొట్టుకున్నావేమో. ఈ రోజున మళ్ళీ దేవుడు నీతో తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆ రోజున దావీదు ఏ విధంగా అయితే తన జీవితాన్ని సరిదిద్దుకుని దేవుని దగ్గరికి మళ్ళీ తిరిగి వచ్చాడో, నీ రక్షణ ఆనందాన్ని నాకు మరలా పుట్టించని ప్రార్థించాడో, ఈ రాత్రి నీవు ఆ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే ఆయన నిన్ను సంతోషంతో నింపుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన జన్మలరా, ఈ యొక్క రాత్రికాల సమయంలో నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు
తన బిడ్డలకి ఇచ్చేటువంటి సంతోషం ఇది చెప్పనశక్యమైనటువంటి సంతోషం, ఇది మహిమాన్వితమైనటువంటి సంతోషం. ఈ సంతోషం దేవుని బిడ్డలుగా మనం ఎలా పొందుకోగలమంటే, ఒకటి ఏమండి, మనం ఆయన చూడకపోయినా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను ప్రేమించి ఆయన ఇచ్చేటువంటి రక్షణను పొందుకోవడం ద్వారా మనము ఆనందాన్ని పొందుకుంటాం. రెండవదిగా ఏమండి, ఆయనను ప్రార్థించుట ద్వారా ఆనందాన్ని మనం పొందుకుంటాం. మూడవదిగా ఆయన లేఖనాలు చదవడం ద్వారా ఆనందాన్ని పొందుకుంటాం. నాలుగవదిగా ఆయన సన్నిధిలో గడపడం ద్వారా ఆనందాన్ని పొందుకుంటాం. ఐదవదిగా ఏమండి, మనం ఏ విషయంలో అయితే తప్పిపోయామో, ఏ విషయంలో అయితే మనం దేవునికి దూరం అయిపోయామో ఆ పరిస్థితులను మనం సరిచేసుకుని మళ్ళీ మనము భక్తి జీవితంలో ఏమండి ముందుకి సాగడానికి తీర్మానం చేసుకున్నప్పుడు మనము ఆనందముతో సంతోషంతో నింపబడతాం. కాబట్టి ఈ రోజున ఆ నిజమైన సంతోషాన్ని మనము పొందుకోవడానికి దేవుడు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఏమండి, దేవుడు ఇచ్చేటువంటి సంతోషం ఈ లోకంలో ఇచ్చేటువంటి సంతోషం లాంటిది కాదు. ఒక మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. కీర్తన గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. 4వ అధ్యాయం 7వ వచనం, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ధాన్యము పండితే ద్రాక్షారసం ఉంటే ఒకవేళ అన్యజనులకు సంతోషమేమో, కానీ ఒకవేళ అవి లేకపోయినా దేవుని బిడ్డలకి అధికమైన సంతోషాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. హబక్కుకు అంటాడు, ఏమండి, అక్కడ సాలలో పశువులు లేకపోయినా, అంజూరపు చెట్లు పూయకపోయినా ఫలించకపోయినా, సాలలో పశువులు లేకపోయినా నేను యెహోవా యందు ఆనందించేదను. అంజూరపు చెట్లు పూయకుడినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలివ చెట్లు కాపు లేకయుండినా, చేనులోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా యెహోవా యందు నేను ఆనందించదు. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, అన్నీ ఉంటే సంతోషించడం కాదు, ఏమీ లేనప్పుడు కూడా దేవుని బిడ్డలు సంతోషించేవారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మీయమైనటువంటి, శాశ్వతమైనటువంటి, మహిమాన్వితమైనటువంటి, చెప్పనశక్యమైనటువంటి సంతోషాన్ని ఈరోజు ఈ మాటలు వింటున్న మనందరి జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకుని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసేలా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రభువా, నిజమైన సంతోషము నాలో నింపు నాయనా. ఆ చెప్పనశక్యమైనటువంటి సంతోషాన్ని, మహిమాన్వితమైనటువంటి సంతోషాన్ని నాలో నింపు ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి మీరు అనుగ్రహించిన నీ మాటల కొరకే నేను స్తుతిస్తున్నాం నాయన. ప్రభువా, నీవిచ్చే సంతోషం అది పరిపూర్ణమైన సంతోషం, అది శాశ్వత కాలం ఉండేటువంటి సంతోషం. ఈ లోకం ఇచ్చే సంతోషం అది తాత్కాలికమైంది నాయన. చాలాసార్లు తాత్కాలికమైన లోక సంబంధమైన భౌతికమైన సంతోషం కోసం మేము ఎంతో ఆరాటపడుతున్నాం నాయన. ఇదిగో తండ్రి, నీవిచ్చే ఆ గొప్ప సంతోషాన్ని మా సొంతం చేసుకోవడానికి సాయం చేయండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నారు. ప్రతి ఒక్క బిడ్డలో ఆ అద్భుతమైన అనుభూతిని, సంతోషాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు. ప్రభు, మీరు సెలవిచ్చారు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుతున్న ఆనందించుడి. కాబట్టి అటువంటి ఆనందం, సంతోషం నీ బిడ్డల జీవితాల్లో అనుగ్రహించమని, ఇక్కడ జరుగుతున్న పరిచయం మీరు దీవించండి. దైవజనురాలు వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆశీర్వాదం చేయను మనకందరికీ సదా తోడుగా ఉండి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.